గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ బయట అయితే ఇంటి పని అయితే చేస్తారు, ఇంకా దానివల్ల అయితే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. జునాన్కి అయితే స్నానం అయితే వేపిస్తారు. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. మమ్మీ ఓపెన్ ద డోర్ ప్లీజ్. డోర్ ఓపెన్ చేయ ఒకసారి చెయ్యి. అవుతుందా జునాన్ స్నానము? జును ఓనికి పోతున్నాడు. తుడు 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 తుడిచి లోపల తీసుకుంటాను ఇంట్లోకి. జునాన్ స్నానం అయింది. ఆ రోజు కటింగ్ చేయించిన తర్వాత ఇప్పుడు చేయించే స్నానం ఇంతవరకు చేయించలే. ఇప్పుడైతే వెళ్ళి రైస్ షాప్లో అయితే బియ్యం చూద్దాం. చాలా అయితే అయింది చేయక. ఇప్పుడైతే వెళ్ళి రైస్ షాప్లో బియ్యం అయితే తీసుకుంటాం. అది చూడండి గైస్, పొద్దున్న నుంచి సౌండ్ ఇదే. ఆ పైన బిల్డింగ్ ఏదో రిపేర్ చేస్తారు, అంటే వర్క్ చేస్తారు. అదే సౌండ్, అప్పటి నుంచి అదే సౌండ్ పొద్దున్న నుంచి. యాక్చువల్లీ ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడైతే వెళ్ళి బయట తినేద్దాం. యాక్చువల్లీ టిఫిన్ బయట తిందాం అనుకున్నా కానీ తినలేదు. ఇంట్లో అయితే పులిహోర వేసారు, ఇంకా అదే అయితే తిందాం. యాక్చువల్లీ ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ తెలిసిన అయితే పెళ్ళి అయితే ఉంది, ఈ సండే అయితే ఉంది. చలో దానికైతే ప్రిపరేషన్ కోసం అయితే పోతున్నా. చలో అది ఏం వర్క్ ఏంటో వర్క్ ఉందంట, నాకు కూడా తెలీదు. చలో పోదాం, పోయి కనుక్కుందాం. యాక్చువల్లీ ఇక్కడైతే పందిరైతే వేస్తారు, ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఈ ఆకులు తెంపనీకి అయితే వచ్చాం. యాక్చువల్లీ వేస్తారు కదా, పందిరి మీద వేస్తారు కదా, దానికోసం అనుకుంటా. ఇవి తెంపనీకి అయితే వచ్చిన, తెంపేసి తీసుకొని పోదాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. జూనగా ఫైనలీ ఆఫీస్కి వెళ్ళి అయితే రెడీ అయితే అయిపోయినా. అప్పటి నుంచి బ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే బ్లాగ్ ఎడిట్ చేస్తుంటే అది స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. అప్పటి నుంచి దాని గురించి చూస్తున్నా. అది ఎంత క్లియర్ చేసినా కానీ అయితే లేదు. ఇంకా పాలు కూడా అయితే వచ్చేసినాయి. ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ అయితే. పాలు ఇంకా బిస్కెట్స్ అయితే తింటున్నా, ఎందుకంటే ఆకలి అవుతుంది. ఇంకా తినేసి పోదాం అనుకుంటున్నా. అదో ఫోన్ అయితే ఛార్జింగ్లో అయితే ఉంది. ఛార్జింగ్ అయితే అయిపోయింది మొత్తం. దానివల్ల చూసి ఛార్జింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఫోన్లో. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఎప్పుడు కూడా ట్రై చేయాలి. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చినాకనే బ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకేం చేద్దాం, అప్పుడు దాకా అవ్వదు. ఇంకా ఆఫీస్లో కూర్చొని ట్రై చేస్తాం. మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది, కానీ ఇంత ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఎక్స్ప్లోర్ ఒక్కడే అవ్వట్లే. ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఆఫీస్లో అయితే కలుద్దాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకొకటి ఏంటంటే, కొంచెం మంచి సపోర్ట్ వస్తే కొంచెం మంచి ఫోన్ కొనుక్కుందాం అనుకున్నా. మీరైతే సపోర్ట్ ఏం చేస్తలేరు. ఇంకా ఫోన్ కూడా కొనుక్కోకపోతే అవుతలేదు నాకు. కొంచెం మంచి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కుట్టూరి. అప్పుడు వచ్చేంత వాచింగ్ కూడా ఇప్పుడైతే రావట్లేదు. మరి ఏం తక్కువ అవుతుందో చెప్పండి. బ్లాగ్స్ ఏమైనా తక్కువ అవుతుంటే ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దాం. మీరు ఏమైనా కమెంట్ అయితే వేసి చెప్పండి. ఇంకా ఎందుకంటే నాకు సపోర్ట్ రాకపోతే నేనే ఫోన్ వాడుకుంటా. ఫోన్ కాల్స్కి నేను వాడతాను. ఇంకా నాకేం వద్దు, ఇంకేం అవసరం లేదు. నాకైతే నేను యూట్యూబ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. బీజేఎం ఆడడం కూడా వదిలేస్తాను, ఎందుకంటే ల్యాగ్ అవుతుంది కాబట్టి బీజేఎం ఆడడం కూడా వదిలేస్తా. ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా. ఇంక నేను ఏం చేద్దాం చెప్పండి. మీరు సపోర్ట్ కూడా ఏం చేస్తలేరు. చలో గైస్, ఇంకా ఆఫీస్కి వచ్చినా కాబట్టి ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళకపోతే చెప్తాం. యాక్చువల్లీ ఇప్పుడైతే పెద్ద జీడిమెట్లకి వెళ్ళేది ఉందంట. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది. అందులో చాలా దూరం ఇంటికి పోయి పెద్దనే తొలిసి డైరెక్ట్ వచ్చేదాం. చాలా తక్కువ రికార్డ్ చేస్తాను, పోయేటప్పుడు రికార్డ్ చేస్తాను, వచ్చేటప్పుడు అయితే రికార్డ్ చేయను. ఎందుకంటే నాకు రూట్ తెలియదు. పెళ్ళి మ్యాప్ పెట్టుకొని రావాలి, ప్లస్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు అయితే ఏం రికార్డ్ చేయను, పోయేటప్పుడు రికార్డ్ చేస్తాను. ఫైనలీ పెద్దనే తొలిసి నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మనం అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.